2025 సంవత్సరం దేవీ నవరాత్రుల్లో అక్టోబర్ 1వ తేదీ బుధవారం మహర్నవమి వచ్చింది. దేవీ నవరాత్రుల్లో అన్ని రోజులు ఒక ఎత్తు అయితే మహర్నవమి ఒక్కటి ఒక ఎత్తు. ఎందుకంటే ఒక్క మహర్నవమి రోజు పూజ చేస్తే అన్ని రోజులు పూజ చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. మరి మహర్నవమి రోజు ఏం చేయాలి? మహర్నవమికి సిద్ధిద అనే పేరుంది. ఆ రోజు ఏ చిన్న స్తోత్రం చదువుకున్నా, ఏ చిన్న మంత్రం జపించుకున్నా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలు అమ్మవారికి సంబంధించినవి ఆ రోజు చదువుకుంటే లేదా వింటే అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. మహర్నవమి రోజు చదువుకోవాల్సిన లేదా వినవలసినటువంటి ఆ స్తోత్రాల్లో మొట్టమొదటిది దుర్గా కవచం. ఈ దుర్గా కవచానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుడిని ప్రార్థించినప్పుడు బ్రహ్మదేవుడు కేవలం స్మరణ